దిస్ ఈస్ ఫర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతోంది. అంతవరకు నవ్వులతో కలకల్లాడిన వేదికది, కానీ ఒక్కసారిగా మహిళ కుప్పకూలిపోయింది. ఫోటో దిగుతూ ఉండగానే మహిళ కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు, ఎంతో సంతోషంగా అంతవరకు వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫోటో దిగుతూనే గుండెపోటుతో మహిళ మరణించింది. బంధువుల ఇంటికి వెళ్ళింది, అక్కడ గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత వేడుకకు వెళ్ళిన తర్వాత సుష్మిత అనే మహిళ ఫోటో దిగే టైంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపడంతో వాళ్ళంతా షాక్కు గురయ్యారు. ఫంక్షన్లో అందరినీ నవ్వుతూ పలకరించారు సుష్మిత. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, అక్కడ నవ్వుతూ ఉన్నారు. ఆ ఫోటో దిగేందుకు కూడా రెడీ అయ్యారు. అప్పటికే ఆ డిస్కంఫర్ట్ ఆమె, ఇఫ్ యూ కెన్ సీ దట్, మీరు చూస్తే ఆ డిస్కంఫర్ట్ కనిపిస్తోంది, మీరు చూస్తే అప్పటికప్పుడే. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఫోటో దిగుతున్న సందర్భంలో. మీరు చూస్తే కనుక ఆ ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగేందుకు ఆ సేమ్ అలా అక్కడే నించొని ఆమెతో మాట్లాడుతూ ఆమె పడిపోతుందేమో అనుకున్నారు వాళ్ళంతా కూడా. ఆమె పడిపోతుంది అనుకున్నారు, కానీ ఆమె జీవితమే కడతేరిపోయింది అని చెప్పి ఎవరు ఊహించలేకపోయారు. సాధారణంగా ఎప్పుడైనా గుండెపోటు అనే సందర్భం వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటూ ఉంటారు, గుండెపోటు అంటూ ఉంటారు. భాష ఏదైనా మనుషుల ప్రాణం తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. అవి కాస్త ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆ సందర్భంలో బెటర్. బట్ అసలు ఇంతకీ ఏం జరిగింది, అసలు ఎప్పుడు వాళ్ళకి తెలిసిందంటే వెంటనే ఏమైనా ఆలస్యం జరిగిందా, అసలు ఏం జరిగిందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఫ్యామిలీ బయటికన్నా ముందు ఒక్కసారి ఆ ఫ్లెక్సీ చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్లెక్సీలో వాళ్ళు రాసిన ఆ మాటలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒక్కసారి ఆ ఫ్లెక్సీ ఫుల్ఫిలింగ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ కాస్త పాజ్ చేసి ఫుల్ఫిలింగ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామా? ఆ విజువల్ని మీరు చూడొచ్చు ఒక్కసారి. ఆ విజువల్ పరలోక పిలుపు అంటూ ఆ ఫ్లెక్సీని చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. నీ రూపం మా కళ్ళెదుటే ఉంది, నీ పలుకు వినిపిస్తూనే ఉంది, నీవు లేని నిజం నమ్మశక్యం కాకుంది, ఇదంతా కలైతే బాగుండు అనిపిస్తోంది, నీవు లేవన్న విషయం వేధిస్తుంది, మా గుండెల్లో చిరకాలం నీవే ఉంటావు, నీ ఆత్మకు శాంతినివ్వాలని ఆ ధైర్యాన్ని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అంటూ బొమ్మ సుష్మిత మరణాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నారు. ఆ కుటుంబం రియాక్ట్ అవుతుంది. ఒకసారి ఆ కుటుంబం రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందనేది. సుష్మిత నా చెల్లెలండి. నిన్న 2 ఆ టైంకి మేము ఫంక్షన్ ఉందనేసి వెలుగుమట్లకి వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ కూతురుది గృహప్రవేశానికి వెళ్ళాము. ఫోటో దిగుతూ సడన్గా కొలాప్స్ అయిపోయింది. ఆరోగ్య ఆసుపత్రి తీసుకెళ్లేసరికల్లా చనిపోయింది. హార్ట్ స్ట్రోక్ అన్నారు. ఫస్ట్ టైం స్ట్రోక్ రావటం, బ్రెయిన్ డెడ్ కూడా అయిపోయింది అన్నారు. 2 ఆ టైంకి అయిందండి. జస్ట్ 10 మినిట్స్లోనే వెళ్ళిపోయాము. 10 మినిట్స్లోనే పట్టం కొలాప్స్ అయిపోయింది. లేదు ఆమెకి, కాకపోతే ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉందిలే, కానీ ఇంత సివియారిటీ లేదనమాట. మార్నింగ్ చర్చికి వెళ్ళింది, చర్చిలో చూసుకుంది అన్ని, తర్వాత ఇంటికి వచ్చింది, మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్లా ఫోటో దిగుతూ పడిపోయి ల్యాబ్స్ అయిపోయింది. హార్ట్ 0% కొట్టుకుంటుంది. ఆ సెకండ్లోనే బ్రెయిన్ డెడ్ కూడా అయిపోయిందని చెప్పారు. తీసుకెళ్ళక ముందే పడటమే చనిపోయిందని చెప్పారు. సుస్మిత చూసారా, ఆల్రెడీ హార్ట్ ఇష్యూ ఉందంట. హార్ట్ ఇష్యూ ఉన్నప్పుడు బహుశా నెగ్లిజెన్స్ అనేది పెద్ద పదాన్ని ఇక్కడ వాడాలని అనుకోవట్లేదు, కానీ ఎవరు మాత్రం ఊహిస్తారు అంత పెద్దగా ఒక్కసారిగా అంత అటాక్ అవుతుందని చెప్పి. అసలు ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అఫ్కోర్స్ విజువల్లో క్లియర్గా కనిపిస్తోంది, బట్ అంతకన్నా ముందు తనకి గుండె సమస్య ఉందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. ఆ రోజు ఏం జరిగింది అండ్ దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఉదయ్? సచిన్, ఖమ్మం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫంక్షన్ కు వెళ్ళినటువంటి మహిళ అకస్మాత్తుగా గుండెపోటు చెందింది. ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన
బొమ్మ సుష్మిత అనే మహిళ బంధువుల గృహ ప్రవేశానికి ఆదివారం మధ్యాహ్నం హాజరైన సమాచారం ఉంటుంది. ఆమె ఒక మతానికి సంబంధించినటువంటి మహిళ నిన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. నిన్నంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ప్రార్థనా మందిరంలోనే గడిపింది. ఆ తర్వాత బంధువుల గృహ ప్రవేశానికి హాజరైనటువంటి సుష్మిత పూర్తి స్థాయిలో ఆనందంగానే గడిపింది. ఆ ఫంక్షన్ హాల్కు వెళ్ళింది. అక్కడ కుటుంబ సభ్యులందరినీ కూడా పలకరించింది. అయితే ఆ తదనంతరం వేదికపై గృహ ప్రవేశ కార్యక్రమంలో బంధువులతో ఫోటో తీయేందుకు వేదికపైకి వెళ్ళినటువంటి సుష్మిత అకస్మాత్తుగా కేవలం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఒకసారిగా ఏం జరిగింది అనే ప్రశ్న అందరి మధ్యలో కూడా తలెత్తింది. అయితే ఆమె కాలు జారి వేదిక పడిపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి బంధువులతో కూడా భావించారు. వెంటనే ఆమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సిపిఆర్ కూడా చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమెకి సడన్ హార్ట్ స్ట్రోక్ రావడం, ఆ తర్వాత ఆమె పూర్తి స్థాయిలో కుప్పకూలడం జరిగింది. సమీప ప్రైవేట్ ఆసుపత్రికి బంధువులంతా కూడా హుటాహుటిని తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి కూడా తరలించి ఆ అత్యవసర చికిత్స ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వైద్యులు సుష్మిత పూర్తి స్థాయిలో మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలైతే మిగిలాయి. అటు సుష్మితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయినట్టు తెలుస్తుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. గత కొద్దిసేపు క్రితం సుష్మిత బంధువులను కూడా అత్యంత ప్రవేశించింది. తాము ఊహించని పరిణామం జరిగిందని చెప్పి పూర్తిగా సంతోషకరంగా ఒక గృహ ప్రవేశ వేదికకు వెళ్ళినటువంటి తామంతా కూడా చివరికి విషాద ఛాయలతో తిరిగి ఇంటికి వచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం అటు సుష్మిత అంత్యక్రియలు అయితే ముగుసాయి. ప్రస్తుతం కుటుంబం అయితే కన్నీరు మునిగా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది, తాము ఏం పాపం చేశామంటూ కూడా భగవంతుని వాళ్ళు నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఆ కుటుంబంలో నెలకొంది. ఇటీవల మనం తరచూ చూస్తున్నాం సడన్ హార్ట్ అటాక్స్ కావచ్చు, కార్డియాక్ అరెస్ట్ ఇటీవల కాలం ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే ఖమ్మం నగరంలో గత కొన్ని నెలల క్రితం కూడా 20 ఏళ్ల యువకుడు కూడా జిమ్ చేస్తూ అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో మరణించడం జరిగింది. సుష్మిత అటు హార్ట్ స్ట్రోక్ తో పాటు బ్రెయిన్ కూడా డెడ్ అయినట్లు ప్రస్తుతం వైద్యులు కూడా సమాచారం అందిస్తున్నారు. ఇటువంటి ఘటనలు రేర్ గా జరుగుతాయని, కానీ ఖచ్చితంగా గతంలో ఇటువంటి అనారోగ్య సంకేతాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే సుష్మితకు ఆ స్థాయి అనారోగ్య సమస్య లేవని, గతంలో స్వల్ప అనారోగ్య సమస్యతో మాత్రం కొంత బాధపడుతూ ఉండేది. కానీ ఇలా బంధువుల ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వేదిక పైనే ఆమె క్షణాల్లో కుప్పకూలడం తాను ఊహించలేదని, తాను ఎప్పుడు ఆరోగ్యంగా సుష్మిత ఉంటుందని చెప్పి కలిసిమెలిసి అందరితో కూడా అన్ని ఆనందంగా పంచుకుంటుంది, తనకు ఎటువంటి సమస్యలు లేవంటూ కూడా అటు బంధువులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక సంతోషకరమైనటువంటి గృహ ప్రవేశ వేదిక మాత్రం అటు సుష్మిత మరణంతో పూర్తి స్థాయిలో విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ఖమ్మం నగరంలో జరిగినటువంటి ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అటు సుష్మిత కుప్పకూలినటువంటి ఆ వీడియోలు సామాజిక మాధ్యమాలు పూర్తి స్థాయిలో వైరల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటువంటి ఘటనలు ఎవరికి ఏ కుటుంబంలో జరగకూడదని ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా అటు భగవంతుని ప్రార్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే, రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మా కళ్ళ ముందే ఉన్న సుష్మిత ఒక్కసారికి ఎలా వెళ్ళిపోయింది అని చెప్పి చాలా సందర్భాల్లో డాక్టర్లు మాట్లాడుతూ ఉంటారు. ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్నమో లేకపోతే గుండెపోటు అని చెప్పి. అఫ్కోర్స్ రెండు వేరే, ఎందుకంటే గుండె కండరాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనుల్లో కొవ్వు పెరిగిపోయి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు జరిగేది హార్ట్ అటాక్గా మాట్లాడుతుంటారు. రక్తం అందక గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. ఆ లక్షణాల గురించి మనం మాట్లాడుకుంది. అయితే గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోవడానికి కార్డియాక్ అరెస్ట్ అంటూ ఉంటారనేది వినిపించే మాట. సో ఈ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైనా గుండె సమస్య ఉంది అనుకుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. గుండె సమస్య ఉంది అనుకున్నప్పుడు బాడీలో ఎటువంటి సైన్స్ కనిపించిందంటే, ఎటువంటి మార్పులకు లోనైనా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మన ప్రాణం మనం కాపాడుకోవడం ముఖ్యం. అండ్ ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అయి ఉంటుంది ఆఖరి నిమిషంలో. ఎందుకంటే మీరు చూడొచ్చు, తను చేయాల్సిన సందర్భంలో కూడా తను ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అయింది. అప్పుడే కనుక బహుశా ఆ డిస్కంఫర్ట్ వచ్చినప్పుడే చెప్పుంటే కనుక బహుశా అంటుంటారు గోల్డెన్ అవర్స్ అంటూ ఉంటారు కదా, అటువంటి సమయం బహుశా కొద్ది క్షణాలని డాక్టర్ల చేతిలో ఉంటే ప్రాణాలని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఒక్కసారి వెంటనే డాక్టర్ని కలవడం. అండ్ ఆ ఇండికేషన్స్ మన బాడీ మనకి ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నం ఎక్కడో చోటు జరుగుతుంది. అంత సడన్గా జరిగే సందర్భం అంటే కనుక డాక్టర్ని అడిగితే కనుక వాటికి ఆ సైన్స్, ఆ గుండెపోటు కావచ్చు, కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, ఇవి వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయనేది వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు.
ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి మీరు చూడొచ్చు ఆ ఫ్లెక్సీలో ఆ కుటుంబ సభ్యులు రాసిన మాటలు అటుగా వెళ్ళిన వాళ్ళందరి గుండెల్ని పిండేస్తున్నాయి. ఎందుకంటే అక్కడక్కడే నవ్వుతూ పలకరించేవారు, నవ్వుతూ మాట్లాడేవారు వాళ్ళందరితో కూడా, చుట్టుపక్కల వాళ్ళతో. అటువంటి సుష్మిత ఒక్కసారిగా లేరు అనే వార్త వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారిగా మరణించడం అనేది వాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు. ఆ రోజు జరిగిన ఆ విషువల్స్ ఒకసారి చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.